పర్యాటకులు ఎక్కడి నుంచి వచ్చినా సరే వారికి తగిన ఆతిథ్యం ఇవ్వడం భారతదేశ సంస్కృతిలోనే ఉంది. అతిథి దేవో భవ అనే మాటే ఇందుకు నిదర్శనం. పర్యాటక రంగం ఎంత కీలకమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆదాయంతో పాటు ఎంతో ఖ్యాతిని తీసుకొస్తాయి పర్యాటక ప్రదేశాలు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తోంది. మరీ ముఖ్యంగా కొంతకాలంగా జరుగుతున్న అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో సరికొత్తగా టూరిస్టు పోలీసు విభాగం ప్రారంభించింది. పర్యాటకులను గైడ్ చేయటం నుంచి అత్యవసర సమయాల్లో వారికి సాయం అందించడం వరకు అంతా పోలీసులే చూసుకుంటున్నారు. ఇటీవలే పలు కీలక పర్యాటక ప్రాంతాల్లో ఈ టూరిస్టు పోలీసులు విధుల్లో చేరగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పని ఒత్తిడి కారణంగా చాలామంది పర్యాటక ప్రాంతాలకు వెళ్ళి సరదాగా గడపాలనుకుంటారు. అలాంటి ప్రాంతాల్లో భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంగా టూరిస్టు పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ పోలీసులు ఎలాంటి విధులు నిర్వహిస్తారు, తర్వాత పర్యాటక ప్రాంతాల్లో వచ్చే సందర్శకులు ఎలాంటి భరోసా ఇస్తారో ఈ స్టోరీలో చూద్దాం. రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాల్లో పోలీసులు ఉండడం షరామామూలే. కాని పోలీసులంటే ఏం చేస్తారు? భద్రత కల్పిస్తారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటారు. కాని ఇక్కడ కనిపిస్తున్న పోలీసులు మాత్రం వేరు. వీరి డ్యూటీ చాలా భిన్నం. వచ్చిపోయే పర్యాటకులను పలకరించడం, వారికి ఏదైనా సహాయం కావాలో అడగడం, వాళ్లను గైడ్ చేయడం, ఇవీ ఈ పోలీసుల విధులు. క్లుప్తంగా చెప్పాలంటే వీరంతా టూరిస్టు పోలీసులు. గత ఏడాది సెప్టెంబర్లో పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టూరిస్టు పోలీస్ విభాగాన్ని ప్రారంభించింది. పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక స్థలాల్లో ప్రజలకు సహకరించేందుకు, రక్షణ కల్పించేందుకు ఈ విధానం తీసుకువచ్చారు. పోలీస్ శాఖలో కొంతమందిని ఎంపిక చేసి పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక శిక్షణనిచ్చి సందర్శనా ప్రదేశాల్లో గైడ్స్గా నియమిస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే హైదరాబాద్లో ప్రారంభమైంది. అక్కడ శిక్షణ పూర్తయిన వారు విధుల్లో చేరుతున్నారు. ఇప్పటివరకు 80 మంది కానిస్టేబుల్స్ను ఎంపిక చేసి టూరిజం మేనేజ్మెంట్ సంస్థల ద్వారా ట్రైనింగ్ ఇచ్చారు. లాఠీలు పట్టుకుని గంభీరంగా ఉండడం కంటే చిరునవ్వుతో పలకరిస్తూ పర్యాటకులకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తారు ఈ పోలీసులు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే వారిని ఈ విభాగంలో నియమించారు. తద్వారా ఇతర రాష్ట్రాల, దేశాల నుంచి వచ్చే పర్యాటకులతో మాట్లాడేందుకు వీలుగా ఉంటోంది. సాధారణంగా పోలీసులంటే కాస్త కఠినంగా ఉంటారనే అభిప్రాయం ఉంటుంది. కాని ఆ అభిప్రాయం పోగొట్టేలా చాలా మర్యాదగా మాట్లాడే విధంగా టూరిస్టు పోలీసులకు శిక్షణనిచ్చారు. తగ్గట్టుగానే ఈ పోలీసులు పర్యాటకులతో నడుచుకుంటున్నారు. టూరిస్టులకేదైనా అనుకోని అనారోగ్యం వచ్చినప్పుడు వారే ప్రథమ చికిత్స అందిస్తారు. అంతేకాదు ఆయా పర్యాటక ప్రాంతాలకు ఉన్న చరిత్రపైన అందరికీ అవగాహన కల్పిస్తారు. టూరిజం పోలీస్ లాగా మేము ఇక్కడ అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసి మేము డ్యూటీ అనేది కంప్లీట్లీ ప్రొటెక్షన్ పర్పస్ చేస్తాము. అండ్ ఇక్కడ టూరిస్టులకి ఎలాంటి ఇబ్బంది కాకుండా అండ్ వాళ్ళకి ప్రొటెక్షన్ పర్పస్ కోసం ఉన్నాం. మేము వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కానీ డూస్ డోంట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మేము టూరిస్టులతో మేము ఎలా బిహేవ్ చేయాలి అండ్ వాళ్ళకి మేము ఎలా గైడెన్స్ ఇవ్వాలి అది మాకు ట్రైనింగ్ ఇవ్వడం 1 వీక్ జరిగిందండి. ఇంతవరకు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లుండే అంటే రఫ్ అండ్ టఫ్, అంటే సిచ్యువేషన్ బేస్ చేసుకొని కొన్ని బందోబస్తులు ఇట్లుంటాయి, కొన్ని లాఠీ చార్జ్లు అంటుంటాయి. కానీ ఇక్కడ టూరిస్ట్ పోలీజంలో వచ్చేసి మొత్తం కంప్లీట్గా పొలైట్నెస్ కానీ కైండ్నెస్ కానీ చూపించాల్సి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఒక 10 days వరకు మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్ దగ్గర ఎవ్రీ వీకెండ్స్ కానీ ఫెస్టివల్స్కి ఎంట్రన్స్ దగ్గర కంపల్సరీ లోకల్ పోలీసులను కూడా పిలుచుకుంటాము. మేము ఒక్కలో చూడంగానే అరే మాకు ఏం జరగదు అన్న ధైర్యంతో వాళ్ళు వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 20కి పైగా ప్రధాన పర్యాటక కేంద్రాల్లో టూరిస్టు పోలీసుల బృందాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. షీ టీమ్స్తో సమన్వయం చేసుకుంటూ ఒంటరిగా వచ్చే మహిళా పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పిస్తున్నారు. ఆటో డ్రైవర్లు, గైడ్స్, వ్యాపారులు పర్యాటకులను దోచుకోకుండా ఈ పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూత్ల ద్వారా పర్యాటకులకు దారి చూపడం, సౌకర్యాల గురించి వివరించడం లాంటివి చేస్తున్నారు. హైదరాబాద్లో చార్మినార్, గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం వద్ద
ఈ పోలీసులు ఉంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి ఆలయం, భువనగిరి కోట, ములుగురామప్ప దేవాలయం, లక్నవరం సరస్సు, మేడారం, భద్రాచలం ఆలయం సహా ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఈ టూరిస్టు పోలీసులను నియమించింది పర్యాటక శాఖ. మేము వైజాగ్ నుంచి వచ్చాము. మాకు ఇక్కడ ఏం తెలియదు, అంటే ఫస్ట్ భయం వేసింది. ఫ్రెండ్స్ అందరం గర్ల్స్ మీ వచ్చాం కదా, మేడంని చూడగానే ఇంకా మేడం కూడా మంచిగా గైడెన్స్ ఇచ్చారు. ఇంకా మాకు ధైర్యంగా ఇక్కడ ఏం తిరగాలో కూడా తెలియదు, కానీ మేడం గైడెన్స్ ఇవ్వడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. మేడం చూడగానే కొంచెం హ్యాపీగా అనిపించింది. సపరేట్గా లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా ఉన్నట్టుంది. మాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా మాకు చెప్పుకోవడానికి ఉన్నారు. అట్లీస్ట్ ఇలా పెట్టడం వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఒక లేడీ ఉండడం వల్ల మాకు హెల్ప్ అవుతుంది. తిప్పడం కానీ ప్రొటెక్షన్ కానీ అలా చాలా బాగుంది. చాలా బాగుంది. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా కూడా ఉన్నారు అండ్ వెల్కమింగ్గా ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి. సో దట్స్ వెరీ గుడ్ పార్ట్ ఆఫ్ ఇట్. హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే గోల్కొండ కోట, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం వద్ద పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా 9 మంది పోలీసులను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో ప్రాంతంలో 3 చొప్పున వీళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో భద్రత అంటే దొంగతనాల నుంచి రక్షించడం మాత్రమే కాదు. గోల్కొండ కోట వద్ద విధి నిర్వహణలో ఉన్న టూరిస్టు పోలీసులు అంతకు మించిన సాహసాన్ని ప్రదర్శిస్తున్నారు. కోటలోని ఎత్తైన బురుజులు, నిర్మానుష్య ప్రాంతాల్లో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ నిఘా పెంచారు. కోటపైనుంచి దూకి ప్రాణాలు తీసుకోవాలని భావించేవారిని ముందుగానే గుర్తిస్తున్నారు. అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి ప్రాణాలు కాపాడుతున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు భాషా ఇబ్బందులు కలగకుండా సమాచారాన్ని టూరిస్టు పోలీసులు అందిస్తున్నారు. మహిళా పర్యాటకులను వేధించే వారిని, ఈవ్ టీజర్లను ఎప్పటికప్పుడు అదుపులో తీసుకుంటారు. రద్దీగా ఉండే మ్యూజియం, చార్మినార్ ప్రాంతాల్లో జేబు దొంగల బారి నుంచి పర్యాటకుల విలువైన వస్తువులను కాపాడుతున్నారు. పొరపాటున దారి తప్పితే సరైన విధంగా గైడ్ చేస్తున్నారు. నార్మల్గా ఇంత క్రౌడ్లో ఈవ్ టీజింగ్ ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. వాటిని మమ్మల్ని చూసి వాళ్ళు దానికి భయపడడం, అగనెస్ట్గా ఉండడం అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. ఇన్కన్వీనియన్స్ ఉందా, వాళ్ళకి ఏదైనా గైడ్ లైన్స్ కోసం కావాలన్నా, లేదా వాళ్ళ సెక్యూరిటీ పర్పస్లో కూడా అవన్నిటి కోసము మమ్మల్ని రిక్రూట్ చేశారు. ఫుడ్ ఎక్కడ తినాలా, వాళ్ళు మళ్ళీ ఎక్కడన్నా ట్రావెలింగ్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళ ట్రావెలింగ్ ఫెసిలిటీస్ కూడా మేము ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ గైడ్కి టికెటింగ్ ఎంత ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తుంటాం. మేము రెగ్యులర్గా పెట్రోలింగ్ చేయడము, క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడము, వాళ్ళకి ఏంటంటే ఏది క్రైమ్ కాకుండా ఆ డిటర్ చేయడం, టూరిస్ట్ డెస్టినేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రమోట్ చేయడానికి స్పెషల్లీ మా టూరిజం పోలీస్ని చేయడం జరిగిందనమాట. సాలార్జంగ్ మ్యూజియం వద్ద విదేశీయులు ప్రత్యేకంగా టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనూ బుక్ చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఆన్లైన్ టికెటింగ్ పేరుతో విదేశీ పర్యాటకులను మోసం చేస్తున్నట్టు గుర్తించారు. నకిలీ వెబ్సైట్లు ఎక్కువ వసూలు చేయడం వంటి ఘటనలు వెలుగులోకొచ్చాయి. అందుకే విదేశీయులు వచ్చినప్పుడు వాళ్లు టికెట్ ఎక్కడ తీసుకోవాలో గైడ్ చేస్తున్నారు. We all from Malaysia, Kuala Lumpur. We didn't realize that we need to buy a foreigner's ticket. Okay, we bought a ticket for 50 rupees local and we went to the entrance. Then they asked us to go back again to change the ticket. With the help of Telangana police, she guided us, she followed us to the ticket counter. Luckily they managed to replace. Thanks to her, she explained, the Telangana police explained to them, we need to buy the foreigner's ticket. Then she also took us to the local room to put all the phones, bags. Thank you so much for the Telangana good service. హైదరాబాద్కే తలమానికంగా నిలిచే చార్మినార్ ప్రాంతం నిత్యం రద్దీగానే ఉంటుంది. సెలవు రోజుల్లో ఇంకాస్త అధికంగా తరలివస్తారు పర్యాటకులు. అందుకే పర్యాటక శాఖ టూరిస్టుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశీ పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. వారికి అన్ని విధాలా గైడెన్స్ అందిస్తారు ఈ టూరిస్టు పోలీసులు. అదే సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై నిఘా ఉంచి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. చాలా మంది టూరిస్టులు వస్తారు, ఫారినర్స్ కానీ వేరే పర్టికులర్ పక్కన స్టేట్ నుంచి కానీ, వాళ్ళకి లాంగ్వేజెస్ తెలియదు. సో దానివల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ ఎవరిని కాంటాక్ట్ కావాలో కూడా వాళ్ళకి తెలియదు. సో మా ప్రెజెన్స్ ఇక్కడ ఉండి, ఇక్కడ ఒక యూనిఫామ్ ఉండే వాళ్ళకి తెలిసి వాళ్ళు మమ్మల్ని సంప్రదించి మనం సాయం కోరుతారు. ఎలాంటి ప్రాబ్లం అయినా
చాలామంది వస్తుంటారు కాబట్టి ఇక్కడ మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము. ఎవరైనా సరే ఇట్లా వాళ్ళకి తెలియకుండా ఫొటోస్ తీయడం కానీ చేసినా కూడా మా వారికి వచ్చినా మేము వాళ్ళని ఫొటోస్ డిలీట్ చేయించి పిఎస్కి తీసుకెళ్ళి ఆ ఫొటోస్ అంటే వాళ్ళ పైన కంప్లైంట్ ఫైల్ చేయించి లీగల్ ప్రాసెస్ చేయిస్తాము. తెలంగాణ పర్యాటక రంగ ఖ్యాతి పెంచడంలో ఈ టూరిస్టు పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి రాకతో పర్యాటక ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు తగ్గడమే కాక సందర్శకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టు పోలీస్ విధానం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పి సందర్శకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజు యాదవ్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.